హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అత్తగారి దీవెన. దీన్ని రచించిన వారు మీనాకుమారి గారు. ఇక మనం కథలోకి వెళితే శ్యామలమ్మ గారు కొడుకుతో ఇలా చెబుతుంది. ఆమని ఇబ్బంది పడుతుంది. గ్రహించు. బయటకు వెళ్ళిపోయి రాత్రికి వచ్చి పడుకునే నీకు తెలియదు ఇంట్లో ఇల్లాలు పడే బాధలు. నా కోడలుగా ఆమని చక్కగా నేర్పుగా ఉండేది. అత్తగారుగా అమాయకంగా అయిపోయింది ఇప్పుడు. ఆ పరిస్థితులకు కారణం ఈ చెక్. గుర్తుపెట్టుకో. విలువలను కాపాడుకోండి. ప్రేమతో జీవించండి. కుదరకపోతే ఇల్లు వాళ్ళకి వదిలేసి మీరు వేరుగా వెళ్ళండి. అప్పుడు మీకు పనికి వస్తాయి డబ్బులు అంటూ శ్యామలమ్మ గారు చెప్పారు. దామోదర్ తల్లి చెయ్యి పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఆమెని అత్తగారి దగ్గర కూర్చొని అలాగే బాధపడుతూ ఉంది. వద్దు. ఆమెని ఇంటి ఇల్లాలు లక్ష్మితో సమానం. ఆ ఇల్లాలి బాధ ఇంటికి మంచిది కాదు. అది అందరూ తెలుసుకోవలసిన సత్యం. మీరు తెలివిగా ఉన్నారు అని అనుకున్నారు, కానీ పొరపాటు పడ్డారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు శ్యామలమ్మ గారు. మురళి వస్తున్నాడు. నేను రేపు బయలుదేరుతాను అని చెప్పారు శ్యామలమ్మ గారు. అత్తయ్య ఉండొచ్చుగా అని అడిగింది కళ్ళనీళ్లతో ఆమని. మరుసటి రోజు మూడవ కొడుకు మురళితో బయలుదేరారు శ్యామలమ్మ గారు. మీ ఇద్దరి ఆరోగ్యం జాగ్రత్త అంటూ దామోదర్ ఆమని వాళ్ళ చేతులు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు శ్యామలమ్మ. నానమ్మ, ఇక అన్నీ బాగుంటాయి. తరువాత మీరు వచ్చినప్పుడు మీరే చూస్తారు అని అన్నాడు విక్రమ్ నవ్వుతూ. గంగా రాత్రి ట్రైన్కి వెళ్ళిపోతుంది అమ్మమ్మగారు. నేనున్నానుగా, అత్తయ్యకు సాయంగా ఉంటాను అని నవ్వుతూ చెప్పింది సిరి. ఈ మార్పు నిలకడగా ఉంటే అదే సంతోషం అని చెప్పారు శ్యామలమ్మ. అత్తగారు వెళుతుంటే ఆమని దుఃఖం పొంగిపోతుంది. లోపలే అది చూసిన సిరికి కళ్ళెమ్మట నీళ్లు వచ్చాయి. నిజం, ఏ బంధమైనా ప్రేమతో ముడివేసుకుంటే అలా కళ్ళల్లో ఆనంద బాష్పాలుగా బాధతో వచ్చే కన్నీళ్లులా కనిపిస్తాయి మనకు. కొడుకుల నలుగురి ఇల్లులు 100 కిలోమీటర్ల లోపలే అవ్వడం వల్ల శ్యామలమ్మ గారికి ప్రయాణం సులువయ్యింది. భర్తతో వస్తున్న అత్తగారిని చూసి ఆరోగ్యం బాగుంటుందా అత్తయ్య అంటూ ఎదురు వచ్చి ప్రేమతో పలకరించింది ఇందుమతి. చిరునవ్వు నవ్వింది శ్యామలమ్మ. ఎక్కడికక్కడే పిల్లల్ని చూసుకుంటే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. నిజంగానే చాలా రోజులయ్యింది తన కొడుకుల్ని, కోడల్ని, మనవల్ని చూసుకుని. అందరూ హాల్లోనే ఉన్నారు. శ్రీ, భార్గవి, నానమ్మ అంటూ దగ్గరికి వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావటగా, ఏదిరా నీ భార్య అన్నారు శ్యామలమ్మ. లోపల రూమ్లో ఉంది నానమ్మ అని చెప్పాడు శ్రీ భార్య రమ్యకు కాన్పయ్యింది. అబ్బాయి పుట్టాడత్తయ్య అని ముచ్చటగా చెప్పింది ఇందుమతి. ఇంతలో కోడలు పిలిచేసరికి పరిగెత్తింది ఇందుమతి. నిజానికి ఇందు గారాబంగా పెరిగిన పిల్ల. తమ ఇంట్లో కాపురం చేయగలదా అని అనుకునేవాళ్ళు. ఆమె ఇప్పుడు ఇలా అన్ని బాధ్యతలు సక్రమంగా చేస్తుంది. నేను కాలేజీకి వెళ్తున్నానమ్మా అంటూ భార్గవి వెళ్ళింది. ఇందు అత్తగారికి టిఫిన్ పెట్టి లోపలికి వెళ్ళి కోడలికి కావలసినవన్నీ చూసి బాబుకి స్నానం చేయించి మందులు వేసి వాడిని నిద్రపుచ్చి బయటకు వచ్చింది ఇందుమతి. చాలా ఆశ్చర్యం అనిపించింది శ్యామలమ్మ గారికి. ఆ రోజుల్లో పుట్టింట్లో పురుడు పోసుకోవాలి, మొదటి కాన్పు తప్పనిసరిగా పుట్టింట్లోనే జరగాలి అంటారు పెద్దలు. అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది. తప్పనప్పుడు తప్పనిసరి. నిజమే మరి. తల్లి చూసినట్లు అలాంటి విషయాలు ఎవరూ చూడలేరు. ఒకవేళ చూసినా వాళ్ళు తల్లి కాలేరు. ఆలోచిస్తూ ఉన్నారు శ్యామలమ్మ. ఆశ్చర్యంగా చూస్తున్న అత్తగారి వైపు చూసి అప్పటిదాకా తన గుండెల్లో దాచుకున్న విషయాన్ని చెప్పింది ఇందుమతి. జాబ్ చేసే చోట ఇద్దరూ కలుసుకున్నారు అత్తయ్య. కులానికి, అంతస్తుకి మనకు తగిన వాళ్ళు కారు రమ్య వాళ్ళ ఫ్యామిలీ. పైగా మనకి ఒక ఆడపిల్ల ఉంది. అలాంటివి కుదరదు అని నేను చెప్పాను. వినిపించుకోలేదు శ్రీ. అప్పటికప్పుడే నిద్రమాత్రలు తెచ్చుకున్నాడు మింగడానికి. వాడు మా కళ్ళ ముందే అలా భయపెట్టేలా ప్రవర్తించాడు. అదృష్టం, ఆ టైంలో భార్గవి టూర్లో ఉంది. లేదంటే అదొక పరిస్థితి. కళ్ళ నీళ్లు వస్తూనే ఉన్నాయి ఇందుమతికి. ఇందుమతి, మురళి ఇద్దరూ కూడా మాట్లాడుకుని కొడుక్కి ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళు. పెళ్లి చేస్తే సరే, లేకుంటే చస్తాను అని కళ్ళ ముందే కొడుకు చేస్తున్న పనులను చూస్తూ ఏ తల్లిదండ్రులైనా ఏం చేయగలరు? ఒకరి మాటలు బాగానే చెప్తాము, కానీ అదే సిచ్యువేషన్లో మనముంటే మాత్రం అది చాలా నరకం. తల్లిదండ్రులకు ఎన్నో కోరికలుంటాయి. తమ బిడ్డలకు సరైన జోడీ తెచ్చి చేయాలని ఎంత నచ్చజెప్పినా వినలేదు శ్రీ. పెదనాన్నలకు ఎవరికైనా చెబుతాము అంటే పొరపాటున కూడా వద్దు అని అన్నాడు. అలా వాడు బెదిరిస్తూ ఉంటే మనం ఏం చేస్తాము అత్తయ్య?
నిజమే, ఆ ఏజ్లో పిల్లల జోలికి వెళ్ళకూడదు. కానీ అంత క్లారిటీ వచ్చిన వయసు వచ్చాక కూడా వాడు అలా ప్రవర్తించడం ఆశ్చర్యం అన్నారు శ్యామలమ్మ గారు. సరే అన్నారు ఇక మురళి, ఇందుమతి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదట పెళ్ళికి. ఒకరోజు ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువచ్చేశాడు. ఆ అమ్మాయి కట్టుబట్టలతో మరింత చిత్రంగా కనిపించింది. ఆడపిల్లని తీసుకుని వెళుతూ ఉంటే తల్లిదండ్రులు కూడా పట్టించుకోరా అని అన్నది ఇందుమతి ఆశ్చర్యపోతూ అత్తగారితో. ఇదంతా ఒక నాటకం ఇందుమతి, అర్థం కావడం లేదా? కుర్రోడు చక్కగా ఉన్నాడు, ఆస్తిపరులు. ఇటువంటి సంబంధం బయట తెచ్చినా చెయ్యలేరు వారి కుటుంబాలలో. అందుకే నాకు తెలిసి ఇదంతా తల్లి పిల్లల నాటకమేమో. మన వాడిని బుట్టలో వేసుకుని తమ పని తాము చక్కబెట్టుకున్నారు అని అనిపిస్తుంది అని అన్నది శ్యామలమ్మ గారు. ఎంతో అనుభవం ఉంది అత్తగారికి, ఎన్నో చూసుంటారు ఇటువంటివి అనుకొని మౌనంగా ఉండిపోయింది ఇందుమతి. తరువాత ఏం జరిగింది అని అన్నారు శ్యామలమ్మ. ఎటూ కాకుండా అర్ధరాత్రి ఆ అమ్మాయిని మన ఇంటికి తెస్తే మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, అదొక భయం. దానికి పెళ్ళి ఎలా చేస్తాము అన్న బెంగతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పేసుకున్నాము. అప్పటిదాకా దాచుకున్న దుఃఖాన్ని బయటకు వెళ్ళగక్కింది ఇందుమతి. సిగ్గు విడిచి మేమే పిల్లలతో కబురు పంపినా కూడా రాలేదు అని అన్నది మరింత ఆశ్చర్యంగా ఇందుమతి. ఇంత చక్కటి కుటుంబం ఎక్కడైనా దొరుకుతుందా వాళ్ళకి? మన వాడిని బాగానే బోల్తా కొట్టించారు మొత్తానికి అని బాధపడ్డారు శ్యామలమ్మ గారు. తెలిసి అన్నా తెలియక అన్నా అత్తగారు అన్నా ఆ మాట మాత్రం నిజమే అని అనిపించింది ఇందుమతికి. ఎందుకంటే వాళ్ళు కూలీనాలి చేసుకుని బతికేవాళ్ళు. కష్టపడి స్కాలర్షిప్తో అమ్మాయిని చదివించి ఉద్యోగస్తురాలని చేశారు. ఆఫీస్లో వెళ్ళిన మొదటి రోజే రమ్య పరిచయం మొదలయ్యింది శ్రీకి. మంచి చెడు అన్నీ తెలుసుకుని పక్కా ప్లాన్తో నిజంగానే రమ్య శ్రీని పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. మామూలు వాళ్ళు కాదు అంటూ నిట్టూర్చారు శ్యామలమ్మ. ఇంకేం చేస్తాం, మేమే దగ్గరుండి పెళ్లి చేశామత్తయ్య. పిల్లల ఇష్టం కన్నా మరేది ఎక్కువ కాదు కదా అని అన్నది ఇందుమతి బాధగా. అందుకని ఆ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయామత్తయ్య అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఇందుమతి. ఇదే ఊరు రమ్య వాళ్ళ అమ్మ వాళ్ళది. కనీసం కూతురికి కాన్పైనా కూడా రాలేదు. కాన్పైనా రాలేదని ఆశ్చర్యంగా చెప్పింది ఇందుమతి. పెళ్ళయ్యాక ఒక్కసారి వచ్చి పరిచయాలు చేసుకుని వెళ్ళారు అంతే. మధ్య మధ్యలో బయటికి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటారట వాళ్ళమ్మ వాళ్ళతో. తర్వాత వెంటనే నెల తప్పడం, హాస్పిటల్ చుట్టూ తిరిగాము. అత్తయ్య బెడ్ రెస్ట్ అని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదిగో ఇలా పనులతోనే సరిపోతుంది నాకు అంటూ నవ్వలేక నవ్వింది ఇందుమతి. టిఫిన్ తిందామని నోట్లో పెట్టుకోబోయింది ఇందుమతి. ఇంతలో బాబు లేచి ఏడ్చాడు. చెయ్యి కడుక్కొని పరిగెత్తింది ఇందుమతి. ఏమిటో ఇదంతా? ప్రేమ ఉన్నవాళ్ళు పిచ్చి వాళ్ళ కింద కనబడతారు ఎదుటి వాళ్ళకి. అంతా అయోమయంగా అయిపోయింది నా కోడలు అని అనుకుని బాధపడ్డారు శ్యామలమ్మ. మనవడిని బయటకు తీసుకువచ్చింది ఇందుమతి. మీ అబ్బాయి అప్పట్నుంచి వాడి విషయంలో మౌనంగా ఉండిపోయారు. పిల్లవాడిని కూడా ఎత్తుకోలేదు అసలు అని చెప్పింది ఇందుమతి బాధగా. ముచ్చటగా ఉన్నాడు పిల్లవాడు అని మురిసిపోయింది. అంతేలే అనుకునింది శ్యామలమ్మ. ఇదివరకటి రోజుల్లో సాంప్రదాయాలు, కులాలు, మతాలు అనేవి పెద్ద అడ్డుగోడలు అని చెప్పుకున్నా కొంత కట్టడి అనేది ఉండేది పిల్లలలో. భయం కూడా ఉండేది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయేమో అని అప్పటి పెద్దవాళ్ళు అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యింది శ్యామలమ్మ. 24 గంటలు పని ఇందుమతికి పాపం. మధ్య మధ్యలో అంటూ ఉంది ఇందుమతి, అసలు మనవడిని వచ్చి చూసుకోరా అత్తయ్య అంటూ ఆశ్చర్యపోయింది. వాళ్ళు వచ్చి ఎందుకు చూస్తారే? కూతురి కన్నా ఎక్కువగా చూసుకునే అత్తగారివి ఉన్నావుగా నువ్వు, ఇంకేం బాధ అంటూ నవ్వారు శ్యామలమ్మ. భార్గవిని చూసుకుని వెళ్ళిన వాళ్ళు వద్దు అని చెప్తున్నారత్తయ్య. 2 సంబంధాలు అలాగే పోయాయి అంటూ బాధపడింది ఇందుమతి. భార్గవి కుందనపు బొమ్మలా ఉంటుంది. నచ్చకపోవడం అనేది సమస్య కాదు. ఇదిగో ఈ శ్రీగాడు చేసిన పని వల్లే ఇలాంటివి ఎదురు వస్తూ ఉంటాయి. అలా అని చెప్పలేరు కదా. ఎవరు ఒక ఆడపిల్లని కలుపుకోవాలి అంటే వారి పుట్టుపురోత్వాలు అన్నీ కనిపెట్టి చూసుకుంటారు. నిన్నటి వరకు మా కుటుంబాలలో కూడా అంతే. ఈ శ్రీ తప్పే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు శ్యామలమ్మ. ఆ రోజు భార్గవిని చూసుకోవడానికి మరొక సంబంధం వాళ్ళు వచ్చారు అని చెప్పారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. చక్కటి సంబంధం కుదిరితే బాగుంటత్తయ్యా అంటూ బాధపడుతూ ఉంది ఇందుమతి. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి భార్గవి బాగా నచ్చినట్లు వాళ్ళ ముఖాలలో ఆనందం చూసి అనుకుంది ఇందుమతి. శ్యామలమ్మ గారు, మనం అలా కనిపెట్టలేము ఇందు, వారు కబూరు పంపితే మనకు తెలుస్తుంది అని అన్నారు.
ఆమె రామకోటి రాసుకుంటూ ఉన్నారు. లోపల గదిలో కూర్చొని రామకోటి రాసేటప్పుడు వేరొక వస్త్రం కట్టుకొని రాస్తారు ఆమె. మరుసటి రోజు కబురు పంపారు పెళ్లివాళ్ళు. జాతకాలు చూపించాము. అబ్బాయికి అమ్మాయికి కుదరదని చెప్పారట. అదేంటి, వారిద్దరి జాతకాలు కుదిరాయి అన్నారుగా మన పంతులు గారు అని అన్నది ఇందుమతి బాధగా. సరేలే, మనకు వచ్చేవాడు వస్తాడు. ఆ అబ్బాయి వచ్చే వరకు ఇలా జరుగుతూ ఉంటాయి. భగవంతుడు ముందే 2 బొమ్మలను చేస్తాడట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నుంచి ఆట ఆడుతూ చూస్తూ నవ్వుతూ ఉంటారట శివపార్వతులు. అది నీ కోడలు వచ్చినట్టుగానే అంటూ నవ్వారు శ్యామలమ్మ. రమ్యను చూసి, ఆ అమ్మాయి తెలివితేటలు చూసి ఆశ్చర్యంగా ఉంది శ్యామలమ్మ గారికి. ఏమాత్రం జంకు బొంకు లేకుండా హాయిగా అత్తగారు కష్టపడుతుంది అని అనే బాధ కూడా లేకుండా బిడ్డను కాసేపు కూడా దగ్గర పడకేసుకోకుండా వేషాలు వేస్తూ ఉంది. చూస్తున్న ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు అర్థమైపోతున్నాయి శ్యామలమ్మ గారికి. మరి ఆమె అనుభవంలో ఎంతోమందిని చూసి ఉంటారు. కొడుకుకి నచ్చినట్లు లేదు, మనవడిని ఎత్తుకున్నట్లు కనిపించలేదు శ్యామలమ్మ గారికి. పెళ్ళి అనేది చేశావు కదా, ఇంకెందుకు లేనిపోని పంతాలు, హాయిగా ఒకరికొకరు కలిసిపోయి ఉండండి, చేసేదేముంది, ముందుగానే ఉండాలి జాగ్రత్తలు. లేము, ఇలా జరిగింది, ఇక తప్పదు. జరిగిన వాటి గురించి బాధపడి సుఖం లేదు. జరిగే వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవడం మంచిది ఎవరైనా అని చెప్పారు శ్యామలమ్మ గారు. నిజమే అనిపించింది మురళికి. అప్పటి నుండి మనవడిని ఎత్తుకోసాగాడు. అరే మురళి, మీ పెదనాన్నగారి అమ్మాయి పద్మకి ఒకటే ఒక కొడుకు. ఆ అబ్బాయి బాగుంటాడు, ఉద్యోగం చేస్తాడు, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. అమ్మాయికి ఈడు జోడి బాగుంటుంది. నీకు ఇష్టమైతే ఒకసారి వాళ్లకు చెప్తాను, వారికి ఇష్టమైతే కలుపుకోవచ్చు సంబంధం అన్నారు శ్యామలమ్మ గారు కొడుకుతో. పద్మావతికి ఫోన్ చేయించింది శ్యామలమ్మ గారు. మాటలు బాగానే కలిశాయి అందరికీ. శ్యామలమ్మ గారి మాట అంటే వేదవాక్కు వాళ్ళకి. ఇంకేముంది, పెళ్లి చంపులు ఫార్మాలిటీస్కి జరిగాయి, కానీ లగ్నం మాత్రం 10 రోజుల్లోనే వచ్చేసింది. ఇలా అన్నీ తెలిసి చేసుకునే వాళ్ళైతే రేపు అమ్మాయికి ఇబ్బంది ఉండదు. బయట వాళ్ళైతే ఏదో ఒక విషయంలో దెప్పుతారు. మీ అన్న అట్లా ఇట్లా అని అంటారు అని చెప్పారు శ్యామలమ్మ గారు. అత్తగారి మాట వేదవాక్కులా అనిపించింది ఇందుమతికి. కట్నాలు కూడా వాళ్ళు ఏమీ పెద్దగా అడగలేదు. పిల్ల బంగారు బొమ్మరా, అబ్బాయికి సరిజోడులా ఉంది, ఏదైనా ఇచ్చుకుంటే మీరిచ్చుకోండి ఇష్టంతో అన్నారు పద్మావతి దంపతులు. హేమంతకి భార్గవికి ఒకరికొకరు బాగా నచ్చారు. రమ్యకు ముక్కులు మూల్గులు ఎక్కువయ్యాయి. రమ్య పని చూడాలి, పెళ్లి పనులు ఎట్లత్తయ్యా అంటూ దిగులు పడింది ఇందుమతి. ఏమీ బాధ లేదు, నేను చెప్తా కదా అంటూ రమ్య వాళ్ళ ఇల్లు తెలుసుకొని వెళ్ళింది శ్యామలమ్మ. తాటాకుల ఇల్లు, ఏం చేస్తాం, వీడు చేసిన పనికి తప్పదు కదా మనకు తిప్పలు అని అనుకుంటూ తప్పక వారి ఇంటికి వెళ్ళింది శ్యామలమ్మ. ఆ ఇంటి వాతావరణం కాస్త ఇబ్బందిగా అనిపించినా తప్పదు, పని మీద వచ్చింది మరి అనుకుంది శ్యామలమ్మ. సత్తయ్య రాజమ్మతో మాట్లాడింది. మీరేమో పిల్లని ఆడ వదిలేసి మెదలకుండా ఉండిపోయారు. ఏ మాట కా మాట. నా కొడుకైన ఆస్తులు చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని అంటున్నాడు. మీ అల్లుడికి కూతురికి పుట్టింటి తరపు వాళ్ళు పట్టించుకోరు, చావరు. ఏం చేస్తే దిక్కే ముందులే అంటూ మాట్లాడుతున్నాడు రాత్రి. అదేమీ కుదరదురా, అలా చేయటం మంచిది కాదురా అన్నాను నేను అని శ్యామలమ్మ గారు చెబుతుంటే నోర్లెల్లబెట్టి చూస్తున్నారు సత్తయ్య రాజమ్మ. పెద్ద వయసు దాన్ని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. చక్కగా పిల్లని నెలలోపు ఇంటికి తెచ్చుకోండి. ఆ తరువాత 3 నెలలు ఉంచుకొని చివరిల్లో పంపించండి. అప్పుడు ఏదైనా గొడవ వస్తే నేను అడ్డుపడతా, మీ తరపు మాట్లాడతా అని చెప్పింది శ్యామలమ్మ. నేను ముందే చెప్పానత్తమ్మ, పిల్లని ఒగ్గేసి వస్తే వారేమైనా చేస్తే ఏటి దిక్కు అని కూడా చెప్పి చూసా. అసలు ఇనుకోలేదు మా ఆడది అన్నాడు సత్తయ్య. నాకేటి తెలుసు, వెనకటికి మాట ఎట్టా జరిగిపోనాదని. నీ పిల్ల గట్టా చెప్పింది. ఆడ ఏ దిగులు లేదు నాకు, ఆ ఇంటికి రామాకండి, నేను ఉండలేను ఏడా అని అదే చెప్పింది గుంట అని అన్నది రాజమ్మ. ఆ భాష, వాళ్ళ తీరు, ఆ ఇల్లు అన్నీ చూసి ఎంత కర్మ పట్టిందిరా నీకు అంటూ మనవడి గురించి బాధపడిపోయింది శ్యామలమ్మ. పట్నం అని ఎగబడతారు, ఇలాంటి మాయా వలలో చిక్కుకొని పోతూ ఉంటారు అని అనుకుంటూ, సరే నేను చెప్పేది చెప్పాను, దానికేం తెలుసు చిన్నది, నీకైనా బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లేదా అన్నారు శ్యామలమ్మ. పసిగుడ్డిని మా బిడ్డలని చూసుకోవాలని మాకు ఎంతో పేనంగా ఉంది, రావద్దంటే రావద్దు అని అన్నది అంటూ బాధపడ్డారు తల్లిదండ్రులు. రేపు మంచి రోజు, వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని చెప్పారు శ్యామలమ్మ గారు. ఇంటికి వెళ్ళాక అంతా సరి అయ్యిందని కోడలికి చెప్పింది శ్యామలమ్మ. మనవడు శ్రీ వచ్చే టయానికి అప్పుడు కోడలితో చెప్పటం మొదలుపెట్టారు శ్యామలమ్మ.
అయ్యో, పంతులు గారేమో పుట్టింట్లో 3వ నెల దాకా ఉంచాలట బిడ్డని, లేకపోతే శాంతి చేయించినా మంచి జరగదని ఆ పసిగుడ్డుకి ఎలా చేస్తారు అంటూ ఆలోచిస్తూ అడిగారు శ్యామలమ్మ. అదే నాకు భయంగా ఉంది అత్తయ్య. పంతులు గారు అలా చెప్పిన దగ్గర నుంచి అదే దిగులు నాకు అని అన్నది ఇందుమతి. ఆ విషయం భార్యకు కూడా చెప్పాడు శ్రీ. అవునా, బిడ్డకు అరిష్టమా? ఎలాగో అమ్మ వాళ్లకు చెప్పాలి అని అన్నది రమ్య కొద్దిగా భయంగా. ఆ విషయమే నేను చెప్పానమ్మా, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళు రేపు వస్తాను అని అన్నారు చెప్పారు శ్యామలమ్మ. వారికి మూఢనమ్మకాలు, ఇలాంటి నమ్మకాలు ఎక్కువే ఉంటాయి. అది గమనించి శ్యామలమ్మ అక్కడ కూడా ఒక మాట వేసి వచ్చింది. వాళ్ళింటికి కట్టిన మూటలు, పటాలు, ముళ్ళ చెట్లు చూసి ఆ ఆలోచన తెచ్చుకుంది శ్యామలమ్మ గారు. మీరు మా ఇంటికి వెళ్ళారా అమ్మమ్మ అన్నది రమ్య నవ్వు తెచ్చుకుంటూ. తప్పదు కదమ్మా, నువ్వు ఇంటికి కోడలయ్యావుగా, మరి మా కోడల విషయానికి నేను వెళ్ళి మాట్లాడి రావాలి కదా అన్నారు నవ్వలేక నవ్వుతూ శ్యామలమ్మ గారు. ఇక మరుసటి రోజు రమ్య తల్లిదండ్రులు వచ్చి రమ్యను తీసుకువెళ్లారు. పిల్లల మంచి కోసం ఎన్నో ఆలోచిస్తాం, ఇలాంటివి తెలుసుకో, అమ్మా నాన్నని అడిగి మరీ చెయ్యి ఇట్లాంటి పనులు అని చెప్పారు శ్యామలమ్మ గారు శ్రీతో. ఇందుమతికి అర్థమయ్యే విధంగా చూస్తూ అర్థమైంది అన్నట్లు నవ్వింది ఇందుమతి. పెళ్లికి డబ్బులేమన్నా కావాలేమో అని అన్నది శ్యామలమ్మ. తరువాత అందరికీ కబురు పెట్టడం, పెళ్లి చేసి భార్గవిని అత్తగారింటికి పంపడం జరిగింది. పెళ్లి సమయానికి రమ్యని తీసుకువచ్చారు మురళి. గండం గట్టెక్కింది అని మా దేవత నువ్వే అనుకుని మనసులో దండం పెట్టుకుంది శ్యామలమ్మ. శ్యామలమ్మ గారి వైపు చూస్తూ ఇందుమతి. పెళ్లిలో కలిసిన 4 తోడికోడళ్ళు అత్తగారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలా తెలివైన పని చేయగలిగిన అత్తయ్య వేరే వేరే ఇళ్ల నుండి వచ్చిన మన నలుగురిని ఒకే తాటి మీద నడిపించగలిగారు. ఒక్క కొడుకుని కన్నా మనం ఏ పని సరిగ్గా చేసుకోలేకపోతున్నాం అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నారు. 4 కోడళ్ళని చూసి శ్యామలమ్మ గారు మురిసిపోయారు. ముచ్చటగా ఎంతో చక్కగా కలిసి నవ్వుతూ తుల్లుతూ పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు అని అనుకున్నారు. కొడుకులు 4 కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళ అమ్మని మధ్యలో కూర్చోబెట్టుకుని ఆనందమైన విషయాలు నెమరవేసుకుంటూ ఉన్నారు. మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కళ్ళ ముందు తిరుగుతుంటే శ్యామలమ్మ గారికి అప్పుడు సంతోషంగా అనిపించింది. పెళ్ళి మంచిగా జరిగిపోయింది. అన్ని కార్యక్రమాలు శ్యామలమ్మ గారు చెప్పినట్లు చేశారు. మగపెళ్లి వాళ్ళకి బాగా నచ్చేశాయి అన్ని పద్ధతులు. వారు ఏమి వద్దు అన్నా కూడా పిల్లకు ఇచ్చేవి ఇచ్చారు. శ్యామలమ్మ గారు మురళిని ఇందుమతిని కూర్చోబెట్టుకుని ప్రతిదానికి వాళ్ళ మాటలకే గంగిరెద్దుల్లా తల ఊపడం కాదు, సమయానుకూలంగా స్పందించాలి. మీరు కూడా రమ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రీ విషయాన్ని ఇంతదాకా తెచ్చుకున్నారు. చస్తాను అనేవాడు ఎవరూ చావడు. కాకుంటే తల్లిదండ్రులకు ఆ భయం ఉంటుందిలే, కానీ ఇక నుండి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకే అప్పగించండి. రమ్యకు అవన్నీ తెలిసి రావాలి అని అన్నారు శ్యామలమ్మ. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉండలేకపోయిందట. అత్తయ్య బిడ్డకు దోమలు కుడుతున్నాయని బాధపడుతూ ఉంది. శాంతి పూజలు చేయిస్తే వెంటనే ఇంటికి వచ్చేస్తాను. బాబుని మీరు చూసుకుంటే ఇంటి పని అంతా నేనే చేస్తాను అని చక్కగా చెప్పిందత్తయ్య. ఎంతైనా మీ మాటలకు భయపడింది అంటూ మురిసిపోయింది. మన బిడ్డలు కదా, నొప్పి తెలియకుండా చూసుకోవాలి అంటే వారికి మన నొప్పి ఎప్పటికీ తెలియదు ఇందు. ఎప్పటికప్పుడు వారికి కూడా అన్నీ తెలిసేటట్లు చేయాలి. ఊరికే ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడడం కాదు. రమ్యకు కూడా పని తెలియాలి. ఆడపడుచు వస్తే ఎంత జాగ్రత్తగా చక్కగా చూసుకోవాలో కూడా నేర్పించాలి ఇప్పుడే. వదిన ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఇంటికి మంచిది. ఆ విషయం తెలుసుకో. రాబోయే తరాల వారికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇలాంటి స్నేహభావాలు అంటూ నవ్వేసింది శ్యామలమ్మ. ఇక 4వ కొడుకు శ్రీధర్ వచ్చేస్తున్నాడు రేపే. కొడుకుకి కోడలికి ఉన్న మాటలు అన్నీ చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది. తెలివిగా ఉండండ్రా అంటూ ఇద్దరిని దీవించి శ్యామలమ్మ. శ్రీకి కూడా ఆ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తెలిసింది అక్కడి పరిస్థితులు, వాతావరణం పూర్తిగా. రమ్యలో కూడా మార్పు వస్తుంది. ఇలా గట్టిగా మీరు ఉండగలిగితే అని చెప్పింది నవ్వుతూ శ్యామలమ్మ గారు. ఇక 4వ కొడుకు ఇంటికి చేరుకుంది శ్యామలమ్మ గారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయో, తను ఎలా పరిష్కరిస్తుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.